ఉన్నది. భాద్రపద మాసములో శుక్ల చవితి రోజున వచ్చేటువంటి పండుగను వినాయక చవితి పండుగ అని పిలుస్తుంటాం. ప్రతి సంవత్సరం కూడా భాద్రపద మాసములో శుద్ధ చవితి రోజున వినాయక చవితి పండుగ వస్తూ ఉంటుంది. భాద్రపద మాసం అనగానే వినాయక చవితి పండుగ, వినాయక నవరాత్రోత్సవాలతో కోలాహలంగా సందడిగా ఉంటుంది. ముఖ్యంగా వినాయక చవితి పండుగ దేశ సమగ్రత కోసం, భారతీయ సంస్కృతి వికాసం కోసం, అదేవిధంగా హిందువుల యొక్క ఐక్యత కోసం, సనాతన ధర్మం కోసం చేసేటువంటి పండుగ. అంతటి మహోన్నతమైనటువంటి పండుగ వినాయక చవితి పండుగ. అన్ని పండుగల్లోకెల్లా చాలా విశిష్టమైనటువంటి పర్వదినంగా ఈ యొక్క వినాయక చవితి పండుగను చెప్పవచ్చు. అందువల్ల వచ్చేటువంటి ఆగస్టు 27వ తారీఖు బుధవారం రోజున వినాయక చవితి పండుగ వస్తూ ఉన్నది. ముఖ్యంగా వినాయక చవితి రోజున వినాయకుడిని పూజిస్తూ ఉంటాం. 21 అనగా ఏకవింశతి పత్రాల చేత ఆ యొక్క గణపతిని ఆరాధిస్తూ ఉంటాం. ఇది సాంప్రదాయంగా వైదికంగా వస్తున్నటువంటి ఆచారం. శివపార్వతుల యొక్క కుమారుడైనటువంటి వినాయకుడు పుట్టినటువంటి రోజుగా కూడా ఈ యొక్క వినాయక చవితి పండుగను నిర్వహిస్తూ ఉంటారు. ఈ యొక్క వినాయకుడు అనగా సర్వదేవగణములకు ప్రభు అని, దేవతలకు ప్రభు అని అర్థాన్ని ఇస్తూ ఉన్నది. ఈ యొక్క వినాయకుడిని గణేశుడని, గణపతిని, లంబోదరుడని, ఏకదంతుడని, అదేవిధంగా విఘ్నేశ్వరుడని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ యొక్క వినాయకుడిని పూజించడం వలన మరి ఎన్నో సత్ఫలితాలను కూడా మనం పొందడానికి అవకాశం ఉంది. అందువల్ల ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క వినాయక చవితి నుండి మొదలుకొని 9 రోజుల పాటుగా మరి సర్వదేవగణములకు ప్రభు అయినటువంటి ఆ యొక్క విఘ్నేశ్వరుడిని పూజిస్తూ ఉంటాం. ఈ యొక్క విఘ్నేశ్వరుని పూజించడం వలన సకల విఘ్నాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి, కష్టాలన్నీ కూడా తీరిపోతూ ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క గణపతి అనగా సర్వదేవగణములకు ప్రభు. మరి ఇలాంటి గణపతిని మనం ఆరాధించడం వలన, గణపతిని వినాయక పూజ చేయడం వలన మరి శ్రేయస్సు కలుగుతూ ఉంటుంది, జ్ఞానము లభిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఆ యొక్క అన్ని రంగాలలో కూడా మనకు విజయం కూడా లభిస్తూ ఉంటుంది. అదేవిధంగా అదృష్టం కూడా వరిస్తూ ఉంటుంది. అందుకే అదృష్టం కలగాలన్నా, అదృష్టం రావాలన్నా, యశస్సు పెరగాలన్నా, మరి జ్ఞానం లభించాలన్నా మరి జ్ఞానకారకుడు, అదృష్టకారకుడు, యశస్సుకారకుడైనటువంటి, శ్రేయోకారకుడైనటువంటి గణపతిని పూజిస్తూ ఉండాలి. అందున ఈసారి ఈ నవరాత్రులు గణపతి వినాయక చవితి బుధవారం రావడం అనేటువంటిది చాలా శుభప్రదంగా చెప్పవచ్చు. మరి గణపతికి చాలా ప్రీతికరమైనటువంటి రోజుగా మరి బుధవారాన్ని మనం చెబుతూ ఉంటాం. అందువలన ఈ యొక్క వినాయక చవితి రోజున మరి ఎవరైతే గణపతిని పూజిస్తూ ఉంటామో వారందరికీ కూడా యశస్సు కలుగుతుంది, శ్రేయస్సు కలుగుతూ ఉంటుంది, జ్ఞానం లభిస్తూ ఉంటుంది. అదేవిధంగా అదృష్టం కూడా వరిస్తుందని కూడా చెప్పవచ్చు. సకల శుభాలన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా గణపతి యొక్క విశిష్టతను మనం తెలుసుకున్నట్లయితే వేదాలలో ముఖ్యంగా ఋగ్వేదములో 2వ మండలము 23వ సూక్తం 1వ మంత్రము బ్రహ్మణస్పతి సూక్తం ఉంది. ఆ యొక్క బ్రహ్మణస్పతి సూక్తం ద్వారా గణపతి యొక్క వైభవము, గణపతి యొక్క విశిష్టత తెలియజేయబడుతుంది. ముఖ్యంగా ఋగ్వేదంలో గణపతి యొక్క వర్ణన, గణపతి యొక్క విశిష్టత తెలియాలంటే బ్రహ్మణస్పతి సూక్తం తెలిసి ఉండాలి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాపస్తవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణవన్నోతి విసీద సాధనం. సర్వదేవగణములకు ప్రభు అని, కవులకు కవీశ్వరుడని, సర్వ జీవులకు ఆహారాన్ని ఇచ్చువాడని, అదేవిధంగా
మంత్రాది దేవతలకు అధిష్టాన దేవుడని, ప్రభువని, సర్వమంత్రములకు కూడా ప్రభువని కూడా ఈ యొక్క బ్రహ్మణస్పతి సూక్తం ద్వారా తెలుస్తుంది. కనుక ఇంతటి విశేషమైనటువంటి గణపతిని ఆ యొక్క వినాయక చవితి రోజున మనం ఆరాధిస్తూ ఉన్నాం. ప్రతి కార్యక్రమంలో కూడా మన ఇంటిలో జరిగే శుభ కార్యక్రమాల్లో కావచ్చు, ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా ముందుగా గణపతిని ప్రార్థన చేస్తూ ఉంటాం. వక్రతుండం మహాకాయం సూర్యకోటి సమప్రభం నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఈ విధంగా ఎన్నో శ్లోకాలు, మంత్రాలు, ఓం గం గణపతయే నమః, మరి ఇలాంటి బీజాక్షరాలు, మరి ఎన్నో విధాలుగా, మరి ఎన్నో రూపాలతో, ఎన్నో నామాల చేత మనం గణపతిని ప్రథమంగా మనం పూజిస్తూ ఉంటాం. ప్రతి పూజలో కూడా ప్రథమంగా పూజించేది గణపతిని. అందువల్ల పసుపు గణపతిగా, ఆ యొక్క హరిద్రా గణపతిగా అనగా పసుపు గణపతిని తయారు చేసి తమలపాకు పైన ఉంచి ముందుగా ఆ యొక్క పసుపు గణపతిని ఆరాధిస్తూ ఉంటాం. ఆ యొక్క పసుపు గణపతిని పూజించడం వలన విశేషమైనటువంటి శుభఫలితాలు కలుగుతూ ఉంటాయి. సాక్షాత్తు విశ్వకర్మ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ యొక్క పసుపు గణపతిని పూజించడం అనేటువంటిది చాలా శుభప్రదమైనటువంటిది. అందువల్ల అనాదిగా వేదకాలం నుంచి కూడా పసుపు గణపతిని ముందుగా మనం పూజించి మిగతా దేవతార్చన కార్యక్రమాలన్నీ కూడా మనం పూర్తి చేస్తూ ఉంటాం. మరి అంతటి విశిష్టమైనటువంటి స్థానాన్ని పొంది ఈ యొక్క వైదికంగా, పురాణపరంగా, ఇతిహాసపరంగా ఎంతో విశిష్టతలు పొందినటువంటి వారు వినాయకుడుగా, గణపతిగా మనం చెప్పవచ్చు. అందువల్ల విశేషంగా ఈ యొక్క గణపతిని పూజించేటువంటి సాంప్రదాయం, గణపతి నవరాత్రులు చేసేటువంటి విశేషమైనటువంటి సాంప్రదాయం మరి తరతరాలుగా వస్తూ ఉన్నది.